ఆ బాలికపై దాడి చేసి ఆ నలుగురు యువకులు బలవంతంగా ఆ యువతి మీద అత్యాచారానికి ఒడిగట్టారు. తనని ఏమీ చెయ్యొద్దు అంటూ ఆ యువకులను కాళ్ళ వేళ్ళ పడి వేడుకుంది ఆ బాలిక, కానీ వినలేదు. ప్రస్తుతం ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్గా మారింది. బాలికపై లైంగిక దాడి జరిగిందంటూ పోలీసులకు సమాచారం వెళ్ళింది. వైద్య పరీక్షల నిమిత్తం కడప రిమ్స్ కు తరలించారు. ఆగ్రహంతో ఎవరైతే ఈ మృగాలు ఉన్నారో వాళ్ళు ఉన్నటువంటి ఆ పోలీస్ స్టేషన్ పై గ్రామస్తులు దాడి చేశారు. సకాలంలో పోలీసులు కూడా స్పందించలేదంటూ ఆరోపణలు వస్తున్నాయి. ముగ్గురు యువకులను ప్రస్తుతం పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. మనం విజువల్స్ లో చూస్తున్నాం ఆ మృగాలు ఎంత దారుణంగా ఆ మైనర్ బాలిక మీద, చిన్న పిల్ల మీద ఎలా వ్యవహరిస్తున్నారో చూస్తున్నాం. వాళ్ళు వీడియో తీయడం కాక ఆ బాలిక వద్దు నన్ను వదిలేయండి అని బ్రతిమలాడుకుంటుంటే వాళ్ళని రాక్షసానం ఆనందం పొందుతున్నటువంటి తీరు మనం చూస్తున్నాం. మన సమాజంలో ఇలాంటి క్రూరమైన మృగాలు ఉన్నాయనడానికి ఇది ఒక ఎగ్జాంపుల్ గా మనం చెప్పొచ్చు. ఒక మనిషిగా మరొక మనిషి కనీసం బాధపడితే కూడా చూడలేరు చాలా మంది, కానీ మరొక మనిషిని, మరొక బాలికని, అందులోనూ మైనర్ బాలికని అంత దారుణంగా ఆ బాలిక వద్దు నన్నేం చేయొద్దు అంటూ అంత వేడుకుంటుంటే ఎంత ఎంత మృగాలు కాకపోతే, ఎంత దారుణమైన రాక్షస మనస్తత్వం లేకపోతే ఇలా వ్యవహరిస్తారు. ఒక్కసారి ఆ వీడియో చూద్దాం. ఇట్లా చూసుకోలేదు వచ్చిన లెక్క అని చెప్పు, అనంతనని చెప్పు. అయితే ఈ మానవ మృగాల్ని పోలీస్ స్టేషన్ లో పెట్టారు సేఫ్ గా అని తెలిసి వాళ్ళ మీద దాడి చేయడానికి పోలీస్ స్టేషన్ మీదకి వెళ్ళారు అక్కడ గ్రామస్తులు. అక్కడ పరిస్థితి ఒకసారి ఎలా ఉందో మనం చూస్తున్నాం. పోలీసులకి గ్రామస్తులకు మధ్య వాగ్వాదం జరిగింది. చట్ట ప్రకారం కాదు, వాళ్ళని మా చేతుల్లోకి ఇవ్వండి, మేమిస్తాం వాళ్ళకి సరైన శిక్ష అంటూ గ్రామస్తులు ఆవేశంతో, ఆక్రోశంతో పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళి దాడి చేయబోయినటువంటి ఘటన మనం స్క్రీన్ మీద చూస్తున్నాం. అనేక మంది గ్రామస్తులు అక్కడికి చేరుకున్నారు. కుల మతాలకు అతీతంగా వెళ్ళారు. ఒక బాలిక మీద జరిగినటువంటి ఈ అత్యాచారానికి, ఒక మైనర్ బాలికపై జరిగినటువంటి ఈ దారుణం పట్ల రక్తం మరిగిపోయి ఆవేదనతో ఈ చట్టంతో అయ్యేది కాదు, మేం చేస్తాం నిజమైన న్యాయం అంటూ వాళ్ళు పోలీస్ స్టేషన్ మీదకి వెళ్ళారు. ఆ మృగాలని శిక్షించడానికి వెళ్ళారు. మనం చూస్తున్నాం ఎవరైతే ఆ బాలిక మీద అత్యంత దారుణంగా వ్యవహరించినటువంటి ఆ రాక్షసుడిని మనం చూస్తున్నాం స్క్రీన్ మీద. మధ్యలో ఆ బ్లూ టీషర్ట్తో ఉన్నటువంటి ఆ యువకుడే, బ్లూ టీషర్ట్ బ్లాక్ ప్యాంట్ వేసుకొని ఉన్నటువంటి ఆ యువకుడే ఆ యువతిని అత్యంత దారుణంగా, అత్యంత పాశవికంగా ఒక మైనర్ బాలిక జీవితాన్ని చిదిమేశాడు. మానసికంగాను శారీరకంగాను ఆ యువతిని చిత్రవద చేసి హింసించి ఒక రకంగా బ్రతికుండగానే చంపేశాడనే చెప్పాలి. అయితే పోలీసులు లేదు మేము చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని చెప్తున్నప్పటికీ కూడా రైట్, ఒకసారి ఆ వ్యక్తి ఏం మాట్లాడుతున్నాడు ఒకసారి చూద్దాం. అంతే అది చెప్పింది, భయపడింది ఆ పాప అంతే. నేను చెప్పలే ఆ రెండేనా నువ్వు చెప్పడా? నేను అక్కడ ఉన్న తబ్బులో మందు అవుతా ఉన్నాను. అంత జరిగింది, అంత ఏం జరగలేదు. అసలు ముట్టుకోడు ఎవరుగానే పాపను కూడా. ఆ బాబుని ముట్టుకోకుండా ఇప్పుడు ఎట్ట పోయింది అది నాకు చూపిస్తానక్క అంటున్నాను కూడా. అక్క తప్పు ఎందుకంటే తప్పు ఇచ్చినాం చెప్పింది, తప్పు చేయలేక చెప్తున్నాను. నీకు అక్కగా చెల్లెందు లేరా? ఉన్నారక్క. మరి మా పాప ఎక్కడుందో చెప్పని గంట 3 గంటల నుంచి భయపడింది కదా. అక్కడ తిరిగినాము, లేదు ఇక్కడ చూస్తామని ఇక్కడ చెప్తున్నాం అంతే. లైన్ తోట ఉంది, తోటకాడలో ఇక్కడ లైన్ ఉంది, తోటకాడ లైన్ ఉంది కదా. తోటకాడ లైన్ ఆడింది లేదే, లైన్ అదే అదే లైనే ఉండేది. అక్కడ జరిగింది సమస్య. ఆ పాప భయపడింది. జీవాలు ఎక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ వచ్చి మధ్యాహ్నం పుట్టారు వచ్చానంట. నిజము కదా, జీవాలు వచ్చినాయి. ఎవరు అరిచారు? 2-3 అరిచారు గట్టిగా. 2-3 అరసలే. నేను మా ఇంటి ఆయన కూడా అరసలే గట్టిగా. నేనే ఓమే గొల్లు వచ్చినా ఏడుండావు
మొత్తుకునింది నేనే. అది కూడా నీకు చెప్తాను కదా, ఆదాన పోయినా అని చెప్తాను నేను. మామూలుగా అయితే ఎప్పుడన్నా అరిసి 2 జీవాలు వచ్చి కోరుకుంటాను. ఆ గుట్టకు వాళ్ళకి వీడు దొరికింది ఈ గుట్టకు. ఆ పక్క ఏమైనా లేకుంటే వాళ్ళ జీవాలు వచ్చింది, ఇక్కడ నుండి వచ్చినాయి ఇన్ని. వాళ్ళన్నీ వచ్చినాయి మా తోటలో పట్టినాయి. మా ఏం చేసినాయంటే మా సీటు కూడా ఉంది, మా సీటు కూడా మునంగా మొత్తుకుంటుంది. ఎప్పుడన్నా గద్దది ఇది పోయి కుక్క అందుకొచ్చి టెన్షన్ తీసుకోవద్దు, ఏం జరగలేదు. దొరుకుతా మాకు చాలు. దొరికినంత నేను ఆడిపోను, ఓకేనా? నువ్వు ఎతికితే ఇప్పుడు నేను ఎదుగుతాను కాదల్లా. నువ్వు ఎత్తుకుతాను దింకొని పోతే మేము చేయాలా? అది కూడా అది గ్యారెంటీ లేదు మాకు. నేను చెప్తాను నువ్వు ఎట్టంటే నాకు గ్యారెంటీ లేనిది. ఇప్పుడు ఆడ కానొచ్చిన ఫోన్లో మా కుక్క మరిగింది, మేము చూసినాం, పోయినా ఆడ కూర్చున్నావు ఎక్కటి దౌడు పిల్లలు వచ్చేదలికి. నీ నమ్మకం ఏముంది మాకు? ఇప్పుడు ఆడిపోనక్క సన్న నన్ను ఏం ఇప్పుడు నేను ఫోన్ చేయకపోతే మేము వీళ్ళందరూ వచ్చేవాళ్ళు కాదు. యా పక్క మా పాపకు మాట్లాడింది, వీడియో తీసింది. ఆ పక్క ఇక్కడనే అక్కడనే చూపించండి అక్క. ఈయనకి మత్తులో ఉన్నాడు, యాడ ఎత్తింది ఈయనకి ఇలా అర్థమవుతుంటే కదా. చూస్తున్నాం కదా, ఈ దారుణానికి పాల్పడ్డవాడే లేదు అక్కడ ఏం జరగలేదు అంటూ బుకాయిస్తున్నటువంటి తీరు మనం చూస్తున్నాం. మరోవైపు ముస్లిం సంఘాలు పోలీస్ స్టేషన్ దగ్గర ఏం మాట్లాడారో, వాళ్ళు ఏం డిమాండ్ చేస్తున్నారో ఈ ఘటనకు సంబంధించి ఒకసారి చూద్దాం. క్యాటరింగ్ రావాలా? చూపిస్తా. అడుగులో పెట్టినాము, ఏ తరాలు ఈ పని జరగలేదు. ఈ పక్క న్యాయం చేసే వరకు వదిలేదాన్ని పాప బతికిందా సచ్చిందా ఏం తెచ్చినారు చెప్పండి. మేము దాదాపు 6 గంటలు అయింది. మేమే చూసుకుంటాము, మేమే తెచ్చుకుంటాం. మా పాపకు గడ్డకి ఇచ్చిపెట్టచ్చు. నేను కరెక్ట్ చెప్పాలి. సమస్య ఉండదు, సమస్య ఉండదు. ఎక్కడ ఉండాలో అంతవరకు మేము 3 నుంచి 10 నిమిషాలు చెప్తారు. జరగాల్సిందే. వాళ్ళు ఏం చరిత్రలోనే ఎప్పుడే కానీ జరగని విషయం కొడుకులతో అంత విశ్వాసం మేము చూసుకుంటాము. అండి మా చేతులకు వదిలేయండి, మేం చూసుకుంటాం, న్యాయం మేం చేసి చూపిస్తామంటూ ప్రజలు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. మీ దగ్గర పెట్టి మీరు చాలా సేఫ్గా కూర్చోబెట్టారు, ఇలాంటి పని చేసిన వాడికి అలాంటి హక్కు లేదు అంటూ అక్కడ ఆందోళన చేస్తున్నటువంటి తీరు మనం చూస్తున్నాం. వి వాంట్ జస్టిస్ అంటూ అక్కడ పెద్ద పెట్టున నినాదాలు చేస్తున్నారు. కులమతాలకు అతీతంగా అందరూ వచ్చారు, పోలీస్ స్టేషన్ దగ్గరికి వచ్చారు. ఒకానొక సమయంలో పోలీస్ స్టేషన్ దగ్గర కూడా చాలా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీస్ స్టేషన్ లోపలికి వెళ్ళి